ఈరోజు లేని లోకాలకు పోయినారు. చాలా బాధాకరం. ఆయన చూస్తే మెత్తగుంటాడు అనేది ఒక ఇది ఉన్నింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు. టుడే వాట్ వీఆర్ అంటే ఈజ్ ద మ్యాన్. ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ కారు ఆ ఫియట్లోనే ఉండిందాము. ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పివి నరసింహరావు వల్లనే, పివి నరసింహరావు వల్లనే, మన్మోహన్ వల్లనే ఈ పొద్దు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది. సరే, ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినానంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ ఉమా ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులిద్దరూ, నా భార్య చెప్పిన దాంట్లో అర్థముంది. అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసమో నష్టపోయినా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. నాకు చెప్పిండ్రు ఎవరన్నా? లేదు, ఎన్నో కారణాలు.
నాకు వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహితం ఉండింది, పోయింది. ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల. ఆయన ఎప్పుడు ఏమనేవాడు, మైట్ ఈజ్ రైట్ అంటాడు. నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ నన్ను న్యాయంగా పోదాము అంట. అక్కడ వచ్చింది సరే, ఆ రివెంజ్ ఏమో అవి నాకు తెలియదు. సో నేను నష్టపోయినదో లాభపడిందే దిస్ నాట్ కన్సల్ట్ విత్ ద ఎనీ పార్టీ, ఇట్స్ మీ. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి, ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ ఫిక్స్ అయినట్లు. యా అనుకుంటే ఏం కాదులే. మీకు తెచ్చో తెలియదో, మా నాయన బొగ్గుల బస్సు ఓనర్. ఆయనకు అప్పుడు చెవర్లెట్ చాలా ఫేమస్. జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బొగ్గుల బస్సులతో నడిపి మా నాన్నకు 2 ఉండేది, ఒక కారు ఉండేది, ఒక జీప్ ఉండేది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎవరు ఆ జీప్ చూడలే. బయట పక్కన డోర్లకు వుడన్ ప్యానెల్స్ ఉండేటివి, లోపల రేక్ ఉంటే నీట్గా పాలిష్ చేసి ఉండేటివి. 6 cylinder. The same engine was used in buses also. Yes. ఏమీ లేనివాడైతే మా నాయన మా అక్కను 51లోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి 51లోనే మెడ్రాస్లో స్కూల్లో చేర్పించినాడు. టీ నగర్లో ఉంటుంది. మరి 51లోనే మా నాయన మద్రాసులో మా అక్కని చేర్పించినాడంటే మేము లేనోళ్ళం. ఎస్, డబ్బులు చూడలే. ఈరోజు అంతా ఏదో మాట్లాడతారు. కొంత ముగ్గురు సిస్టర్లు సెంట్ ఆన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది. అప్పుడు 2 ఉండింది కాన్వెంట్లో, ఒకటి రోజరీ కాన్వెంట్, ఒకటి సెంట్ ఆన్స్. అక్కడ చేర్పించాడు వాళ్ళని. మేము డబ్బులు లేని వాళ్ళం, ఇప్పుడు చౌకాలు లేని వాళ్ళం మేము. అది పరిస్థితి. మా అన్న లైలా కాలేజ్ చదువుకున్నాడు. ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు, మణిపాల్ పోయాడు. నన్ను